కొన్ని రోజులు మనకి ఎలా ఉంటదంటే, మన గుండె మనకి చెప్తుంది. అన్నిటి నుంచి ఒక బ్రేక్ తీసుకోవాలి అండ్ ఒక చోట చూడాలి మనకి ఏదైనా కొత్తగా అనిపించేలాగా. సో, ఇవాళ నేను, నిషా అండ్ వీర్ మేము ముగ్గురం కలిసి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము గాంధీ హిల్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో మేము వచ్చాము ఇప్పుడు గాంధీ హిల్ అండ్ యాజ్ మీకు ఆల్రెడీ వెనకాల నుంచి కనపడుతుంది, వాట్ అ బ్యూటిఫుల్ అమేజింగ్ వ్యూ ఉంది గాంధీ హిల్లో. ఎప్పుడైనా ఫ్యామిలీతో మీకు ఎక్కడికైనా వెళ్ళాలి, విజయవాడలో తిరగాలంటే రీసెంట్గానే మంచి స్పాట్ గాంధీ హిల్లో ఓపెన్ అయింది, సమ్ బ్రిడ్జ్ లాంటిది. ఒక్కసారి వెళ్ళి ఆ బ్రిడ్జ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో యాజ్ మేము కింద నుంచి పైకి ఎక్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది, ఆల్మోస్ట్ ది ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్లో ఓకే ఆయాసం వచ్చేస్తుంది, అలసిపోయి కింద నుంచి పైకి వచ్చేసరికి. గాంధీ హిల్ని చిన్నప్పుడు చూసాం, కానీ ఇప్పుడు ఒక బ్రాండ్ న్యూ ఫీల్ వచ్చింది. గాంధీ స్తూప ఈ యొక్క పునాది రాయి మన ఆనరబుల్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు, అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మండే రోజు 9వ తారీఖు నవంబర్ 1964న పునాది రాయి పెట్టారు ఇక్కడ. సో గైజ్, అయితే మీరు నా వెనకాల చూడొచ్చు, దిస్ ఈస్ గాంధీ హిల్, ద మెయిన్ స్తూప స్టాచ్యూ, వాట్స్ ఎవర్. మీకు తెలుసు కదా, చాలా వెరీ ఫేమస్. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ నా చైల్డ్హుడ్ టైమ్స్లో నేను వచ్చాను, అండ్ దాని తర్వాత మధ్యలో రీసెంట్గా ఐ థింక్ 1 year బ్యాక్ నేను వచ్చాను, అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను గాంధీ హిల్కి, జస్ట్ బికాస్ టు సీ దాట్ ఒక కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయింది. సో ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కాబట్టి ఈ బ్రిడ్జ్ని చూడడానికి వచ్చాను. సో గైజ్, ఇది ఫైనలీ మీరు చూస్తున్నాను కదా, దిస్ ఈస్ ద న్యూ బ్రిడ్జ్, రీసెంట్గానే గాంధీ హిల్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం దిస్ ఈస్ లైక్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నుంచి వావ్, లైక్ అమేజింగ్. అమ్మవారి గుడి మీకు కనపడుతుంది, మీరు చూడొచ్చు, కలర్ఫుల్ లైటింగ్తో కనపడుతుంది. ఇలాంటి వ్యూ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడు చేయలేదు. దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ టోటలీ లైక్ ఇండియా, మీరు ఎక్కడో ఫారెన్లో వచ్చినట్టుంది. ఇక్కడ నుంచి వేరే సైడ్ నుంచి మన ఇండియన్ రైల్వేస్, మన విజయవాడ రైల్వే స్టేషన్ మనకు కనపడుతుంది, దాంతోపాటు ఫుల్ విజయవాడ. గాంధీ హిల్ నుంచి ఇంత బ్యూటిఫుల్ సిటీ వ్యూ ఉంటుందని అస్సలు ఎప్పుడు అనుకోలేదు. విజయవాడ సిటీ ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే వర్డ్స్ లేవు చెప్పడానికి. సో ఇక్కడ నుంచి ఒకవేళ బ్రిడ్జ్ నుంచి మీరు ఇలా వచ్చారంటే ఇంకొక కొత్త దారి కట్టారు ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కిందకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు కిందకి వెళ్దాము. నాకు ఒక కొత్త విషయం తెలిసింది, కింద ఏదో సంథింగ్ డిఫరెంట్ స్పెషల్గా ఏదో ఉందంట, అది ఏంటో కిందకి వెళ్ళి చూద్దాం. సో పైనుంచి దిగిన తర్వాత ఇమీడియట్గా మీకు ఇక్కడ సీటింగ్ ఏరియా ఉంది. సో ఇటువైపు జస్ట్ అక్కడ కూర్చుంటున్నారు 2-3 మనుషులు, మీరు కూర్చోవచ్చు, వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. రైల్వే ట్రాక్ కూడా ఉంది, యాక్చువల్లీ టాయ్ ట్రైన్, బట్ యాజ్ ఆఫ్ నో నాట్ ఫంక్షనల్.
మీరు ఎప్పుడైనా గాంధీ హిల్లో వచ్చినప్పుడు మీరు చూస్తారు కదా, యూజువల్లీ మనకి కార్ పార్కింగ్ ఉండదు. బట్ ఇది గాంధీ హిల్, మన ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రీ వేస్తాము. ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. అలా పైకి వెళ్ళి మీరు ఇలా ఇక్కడికి వచ్చారంటే మీకు ఇక్కడ కార్ పార్కింగ్, వెరీ బిగ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. సో ఎప్పుడైనా మీరు ఇక్కడ రావాలంటే చక్కగా మీ కార్ని మీరు ఇక్కడ పార్క్ చేయొచ్చు. ఇంకా ఇలాగే కిందకి అయితే మేము బయలుదేరిపాం. ఇందాక తెలిసింది కదా ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది కింద అని. యాక్చువల్లీ అది ఏంటంటే ప్లానటోరియం. అందరూ లైట్ అండ్ సౌండ్ షో అంటున్నారు, కానీ అది లైట్ అండ్ సౌండ్ షో కాదు, దాన్ని ప్లానటోరియం అంటారు. అంటే పిల్లలకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి రావాలంటే స్టార్టింగ్లోనే ఉంటుంది లొకేషన్. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే రైట్ సైడ్లో తిరిగితే ప్లానటోరియం అని ఉంటుంది. ఇక్కడికి జస్ట్ టికెట్ ఛార్జెస్ వచ్చేసరికి 50 రూపాయలు మాత్రమే. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము లోపల వెళ్ళి చూడడానికి అసలు ఏంటి ఈ ప్లానటోరియం. సో ఇప్పుడు లైట్ అండ్ సౌండ్ షో, యాక్చువల్లీ లైట్ అండ్ సౌండ్ షో కాదు, ప్లానటోరియం అంటారు. ఇది చూడడానికి మేము ఇప్పుడు ఎక్సైటెడ్గా ఉన్నాము. An inhospitable universe. Today, we know that the Sun is an average dwarf star with a diameter that it lies 150 million kilometers from Earth, where temperatures and pressures are so high that nuclear fusion is triggered, converting hydrogen into helium, all the while pumping out energy into... Here, energy can accumulate, which is then often released into space by energy particles flung out into space, sometimes reaching Earth and disrupting communications, as well as generating spectacular northern and southern lights. Currently, the Sun is in a very stable state. It is created by collisions with tens of thousands of asteroids and comets. Of scientific data, as well as high-resolution images of the surface of the planet. Size as Earth, but its atmosphere is choked with greenhouse gas atmosphere. Only 70 million kilometers away from Earth at closest approach. ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము. వీరేమో అక్కడ బాగా అల్లరి చేస్తున్నారు, వాడు కూర్చోని లేదంట. సో చూసి బయటకు వచ్చేసాము. లైక్ మధ్యలోనే ఒక 10 minutes అయితే కూర్చొని ఉంటాం అంతే. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ వెరీ నైస్, లాట్ ఆఫ్ నాలెడ్జ్. పిల్లలకి దాంట్లో జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, మన అర్త్ గురించి, వేరే వేరే ప్లానెట్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా మంచిది, నాలెడ్జ్ వస్తుంది తీసుకొస్తాయి ఇక్కడికి. ఇంకా ఇలాగా మొత్తం గాంధీ హిల్ అయితే చూపించేసాను. మెయిన్ ప్లానటోరియం అండ్ ఉన్న బ్రిడ్జ్, ఈ రెండు చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. సో ఇది గైస్ మొత్తం. అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్, అండ్ నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే మళ్ళీ కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.